హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూసిన రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. ఈ వీడియోలో అయితే మన మొబైల్లో నా బ్యాటరీని సేవ్ చేసుకోవడానికి కొన్ని టిప్స్ అయితే చెప్తాను. మొబైల్లో బ్యాటరీ ఎక్కువసేపు రావాలంటే మనం మొబైల్లో ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు, ఇలాంటివి అయితే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా మీరైతే ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఎందుకంటే ప్రెజెంట్ అయితే మన మొబైల్ వాడకం చాలా విపరీతంగా అయితే పెరిగిపోయింది. మనకి 4000, 5000, 6000 mAh బ్యాటరీస్తో మన మొబైల్ వస్తున్నా మన వాడకం ఎక్కువ అయిపోతుంది. కాబట్టి మొబైల్ బ్యాటరీ అయితే చాలా ఈజీగా డ్రైన్ అవుతుంది. అండ్ అలాగే కొంతమంది అయితే మొబైల్లో చేయకూడని కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల మనం మొబైల్ కొన్న 6 months కి బ్యాటరీ అయితే చాలా ఫాస్ట్గా అయితే డ్రైన్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే మొబైల్ కొన్నప్పుడుతో కంపేర్ చేస్తే ఒక 6 months తర్వాత మనకి బ్యాటరీ పర్ఫార్మెన్స్ మనం కొన్నప్పుడు ఎట్లా ఉంటుందో 6 months తర్వాత అయితే అలా అయితే ఉండదు. దీనికి కారణాలు ఏంటో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయకూడని కొన్ని పనులు అయితే చెప్తాను. దీని కారణంగా మీరైతే మీ మొబైల్లో బ్యాటరీని ఖచ్చితంగా సేవ్ చేసుకోవచ్చు. బట్ మీరైతే ఫస్ట్ చూడండి, మీకు యూజ్ఫుల్ అనిపిస్తేనే ఖచ్చితంగా వీడియోని ఒక లైక్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే ఒక 8 టిప్స్ అయితే చెప్తాను. మీ మొబైల్లో ఏం చేయకూడదు, ఏమేమి చేయాలని మీకైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్, మొబైల్లో బ్యాటరీ ఎక్కువ డ్రైన్ అవ్వడానికి చాలామంది చేసేది ఏంటంటే రీసెంట్ యాప్స్ని క్లోజ్ చేయడం. అసలు రీసెంట్ యాప్స్ క్లోజ్ చేస్తే మన మొబైల్లో బ్యాటరీ ఎందుకు తగ్గుతుంది అని మీకు డౌట్ అయితే రావచ్చు. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన మొబైల్లో రీసెంట్ యాప్స్ క్లోజ్ చేయడం వల్ల కూడా మన మొబైల్ బ్యాటరీ తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. మనకి రీసెంట్ యాప్స్ క్లోజ్ చేయకపోవడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటి, బ్యాటరీ సేవ్ అవుతుందంటే ఖచ్చితంగా సేవ్ అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే బట్ మీరు ఎప్పుడైనా ఒక యాప్, మీరు ఫర్ సపోజ్ వాట్సాప్ ఓపెన్ చేశారనుకోండి, వాట్సాప్ ఓపెన్ చేసి మీరు మెసేజ్ పంపించుకున్నాక యాప్ని వెంటనే మీరు రీసెంట్ యాప్స్ నుంచి రిమూవ్ చేశారనుకోండి, మీరు వాట్సాప్ ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడు దానికి సంబంధించిన డేటా మొత్తం ర్యామ్లో స్టోర్ అవుతుంది. మీరు ఎప్పుడైతే రీసెంట్ యాప్స్ నుంచి వాట్సాప్ రిమూవ్ చేస్తారో ర్యామ్లో స్టోర్ అయిన వాట్సాప్ డేటా మొత్తం రిమూవ్ అయితే అయిపోతుంది. మనం ఒక యాప్ ఓపెన్ చేయగానే దానికి సంబంధించిన డేటా మొత్తం ర్యామ్ అయితే తీసుకుంటుంది, ర్యామ్లో స్టోర్ అయితే అవుతుంది. మనం యాప్ ఓపెన్ చేసినప్పుడు ర్యామ్ అయితే ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ర్యామ్ వర్క్ అవడం వల్ల ఖచ్చితంగా మనం బ్యాటరీ అయితే కొంచెం డ్రైన్ అయితే అవుతుంది. బట్ మీరు ఒకవేళ రీసెంట్ యాప్స్ని క్లోజ్ చేయకుండా ఒకసారి ఓపెన్ చేసి యాప్ని అలాగే రీసెంట్ యాప్స్లో ఉంచితే మాత్రం మీరు 10 సార్లు 20 సార్లు వాట్సాప్ ఓపెన్ చేసి మళ్ళీ హోమ్ స్క్రీన్కి వచ్చి ఓపెన్ చేసినా మీకైతే ర్యామ్కి అయితే పని పడదు. ర్యామ్ మళ్ళీ ఆ డేటాని స్టోర్ చేసుకోదు. రీసెంట్ యాప్స్ నుంచి వాట్సాప్ని క్లోజ్ చేయనంత వరకు అయితే మీకైతే ర్యామ్లో మనకి స్టోర్ అయిన డేటా అలాగైతే ఉంటుంది. యాప్ని తరచూ యూజ్ చేసే పని అయితే మాత్రం రీసెంట్ యాప్స్ని క్లోజ్ చేయకండి. రీసెంట్ యాప్స్ని క్లోజ్ చేయడం వల్ల ర్యామ్కి అయితే ఎక్కువ పని అయితే పడుతుంది. బట్ మన బ్యాటరీ కూడా ఎక్కువ డ్రైన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఎక్కువ శాతం అయితే రీసెంట్ యాప్స్ని అయితే క్లోజ్ చేయకండి. నెక్స్ట్ చూసుకున్నా మనకి మొబైల్లో నోటిఫికేషన్స్ అని చెప్పొచ్చు. బట్ మనం ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాక వాటికి పర్మిషన్స్ అయితే ఇస్తుంటాం. అలాగే మనం నోటిఫికేషన్ పర్మిషన్ కూడా ఇస్తాం. మనం ఏదైనా క్యారమ్ బోర్డ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నా, గేమ్స్ డౌన్లోడ్ చేసుకున్నా వాటికి కూడా నోటిఫికేషన్ మనం ఎనేబుల్ అయితే చేస్తాం. ఇలా అన్ని యాప్స్కి నోటిఫికేషన్ పర్మిషన్ ఇవ్వడం వల్ల మనం మొబైల్ లాక్ చేసి పాకెట్లో పెట్టుకుంటాం కదా. బట్ అలాంటప్పుడు మనకి యాప్స్ సంబంధించిన మనం యూజ్ చేయని ఏదైనా యాప్స్ సంబంధించిన నోటిఫికేషన్ వచ్చాయనుకోండి, స్క్రీన్ అయితే మనకి ఆన్ అవుతుంది. ఒక 5 minutes దాకా మనకైతే అలాగే అయితే ఉంటుంది. మీరు పెట్టుకునే స్క్రీన్ టైం అవుట్ని బట్టి మీకు అయితే ఉంటుంది. ఒకవేళ మీరు 10 minutes పెట్టుకుంటే 10 minutes దాకా మీకు స్క్రీన్ టైం అవుట్ అయితే అలాగే అయితే ఉంటుంది. మీరు యూజ్ చేయని యాప్స్కి అయితే నోటిఫికేషన్ పర్మిషన్ అయితే డిసేబుల్ చేయండి. ఇలా డిసేబుల్ చేయడం వల్ల మనకి స్క్రీన్ అయితే ఎక్కువసేపు అయితే ఆన్ అయితే ఉండదు. బట్ మనకి యూజ్ అయ్యే యాప్స్ నుంచి నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకుంటే బెటర్. కానీ మీరు ఏ యాప్స్కి పడితే యాప్స్కి నోటిఫికేషన్ ఎనేబుల్ చేయడం వల్ల మీ బ్యాటరీ అయితే డ్రైన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక మూడో చూసుకుంటే చాలా మంది అయితే మొబైల్లో బ్యాటరీ 20% కంటే బిలో తీసుకొస్తారు. 20% కంటే బిలో తీసుకురావడం వల్ల మన మొబైల్ బ్యాటరీ తగ్గుతుందా, బ్యాటరీ పాడైపోయే ఛాన్స్ ఉంటుందంటే ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి మొబైల్లో ప్రతి బ్యాటరీకి కొన్ని సైకిల్స్ అయితే ఉంటాయి. ఈ సైకిల్స్ ఎలా కౌంట్ అవుతాయి అంటే మన మొబైల్లో బ్యాటరీ 20% కంటే బిలో తక్కువ అయినప్పుడు, మినిమం 10%, 8%, 15% ఇలా వచ్చినప్పుడు, బట్ ఒకవేళ మన మొబైల్ 10% వచ్చింది అనుకోండి, ఛార్జింగ్ పెట్టామనుకోండి, 100% ఛార్జింగ్ పెడితే ఒక ఛార్జింగ్ సైకిల్ కౌంట్ అయితే అవుతుంది. మనకి ఒక బ్యాటరీలో ఒక 10,000, ఒక 5,000 అయితే ఉంటాయి. బట్ బ్యాటరీని డిపెండ్ అయ్యి ఉంటాయి. మనకి 5,000, 10,000 అయితే ఉంటాయి. మీ మొబైల్లో బ్యాటరీ 10% వచ్చినప్పుడు ఛార్జింగ్ పెట్టారనుకోండి, అప్పుడు మనకి ఒక ఛార్జింగ్ సైకిల్ కౌంట్ అవుతుంది. ఇలా మీరు ఎన్నిసార్లు పెడితే అన్ని ఛార్జింగ్ సైకిల్స్ అయితే కౌంట్ అయితే మనకి మనం మొబైల్ కొన్న ఒక 1 year 2 yearsకే ఖచ్చితంగా మొబైల్లో బ్యాటరీ తగ్గిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. త్వరగా పాడైపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎప్పుడైనా మీరు 20% కంటే అబోవ్ మెయింటైన్ చేశారనుకోండి, అప్పుడు మనకి ఛార్జింగ్ సైకిల్ కౌంట్ అయితే అవ్వదు. బట్ ఇలా కౌంట్ అవ్వకపోవడం వల్ల మన మొబైల్లో బ్యాటరీ ఎక్కువ రోజులు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎప్పుడైనా మీ మొబైల్ని 20% కంటే బిలో తీసుకొచ్చారనుకోండి, 15%, 10% ఇలా తీసుకొచ్చినప్పుడు మళ్ళీ మనం ఆ మొబైల్ ఛార్జింగ్ పెడితే 100% అయిందనుకోండి, ఒక ఛార్జింగ్ సైకిల్ అయితే కౌంట్ అవుతుంది. ఇలా మనం రోజుకు ఒక 2-3 సార్లు చేస్తే ఖచ్చితంగా మన మొబైల్లో బ్యాటరీ
ఒక సంవత్సరానికి ఖచ్చితంగా పాడైపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు ఎప్పుడైనా 20% కంటే తగ్గనివ్వకండి బ్యాటరీని అయితే. చాలా మంది ట్రావెల్ చేసేటప్పుడు బట్ ఒకవేళ అర్జెంట్ ఉంటే యూజ్ చేయొచ్చు, కానీ మీరు ఇంటి దగ్గర ఉండి మీ మొబైల్లో 15%, 10%, 5% ఇలా వచ్చేదాకా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ మొబైల్లో బ్యాటరీ త్వరగా పాడైపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక 4వ మిస్టేక్ చూసుకుంటే చాలా మంది అయితే మొబైల్లో ఆటో బ్రైట్నెస్ అయితే ఆఫ్ చేసుకుంటారు. బట్ ఇది ఆఫ్ చేసుకోవడం వల్ల మనకి డిసడ్వాంటేజ్ ఏంటంటే బ్యాటరీ ఎందుకు డ్రైన్ అవుతుందంటే, ఫర్ సపోజ్ మనం ఆటో బ్రైట్నెస్ ఆఫ్ చేసుకున్నాం అనుకోండి, ఆఫ్ చేసుకోవడం వల్ల మనం ఒక 100% మనం బయట ఉన్నప్పుడు ఎండలో ఉన్నప్పుడు 100% బ్రైట్నెస్ యూజ్ చేస్తే, ఒకవేళ మనం ఇంట్లోకి వచ్చి యూజ్ చేసేటప్పుడు అప్పుడైతే మనకి కొంచెం లైట్ తక్కువ ఉంటుంది. ఇంట్లో అయితే మనం ఒక 50% మనం బ్రైట్నెస్ పెట్టుకున్నా మనకు సరిపోద్ది. మనం బయట 100% పెట్టిన బ్రైట్నెస్ అలాగే అయితే ఉంటుంది. మనం మర్చిపోయి మన మొబైల్ని అలాగే యూజ్ చేసాం అనుకోండి, బ్రైట్నెస్ ఎక్కువ అవ్వడం వల్ల బ్యాటరీ అయితే ఈజీగా డ్రైన్ అయితే అవుతుంది. మీరు బ్రైట్నెస్ ఎక్కువ ఎంత యూజ్ చేస్తే అంత బ్యాటరీ అయితే డ్రైన్ అవుతుంది. మీరు ఆటో బ్రైట్నెస్లో పెట్టారనుకోండి, ఆటో బ్రైట్నెస్ ఎప్పుడైతే ఎనేబుల్ చేస్తారో మీరు బయటకు వెళ్ళినప్పుడు ఎండలో మీకు బ్రైట్నెస్ అయితే ఫుల్గా అయితే అయిపోతుంది. ఒకవేళ మీరు చీకట్లో కానీ నీళ్ళలోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దానంతటా అదే మనకైతే బ్రైట్నెస్ అయితే తగ్గించుకుంటూ వస్తుంది. మనం ఆటో బ్రైట్నెస్ పెట్టుకోవడం వల్ల మనకి మన కండిషన్ బట్టి అయితే ఆటో బ్రైట్నెస్ అయితే ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయితే చేసుకుంటుంది. మీ మొబైల్ ఖచ్చితంగా ఆటో బ్రైట్నెస్ అయితే పెట్టుకోండి. ఇక 5వ టిప్ చూసుకుంటే ఇది చాలా యూస్ఫుల్ అని చెప్పొచ్చు. దీని ద్వారా మీ మొబైల్లో బ్యాటరీ అయితే చాలా అంటే చాలా సేవ్ అయితే అవుతుంది. కాకపోతే ఎవరి మొబైల్లో అయితే AMOLED డిస్ప్లే అయితే ఉంటుందో బట్ వాళ్ళకి మాత్రం ఇది చాలా యూస్ఫుల్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీ మొబైల్ LCD డిస్ప్లే ఉంటే ఈ టిప్ అయితే మీకు వర్క్ అవ్వదు. AMOLED డిస్ప్లే అయితే ఎవరు యూజ్ చేస్తున్నారో బట్ వాళ్ళకి మాత్రం ఇది చాలా యూస్ఫుల్ అని చెప్పొచ్చు. బట్ వాళ్ళ మొబైల్లో బ్యాటరీ మాత్రం ఈ టిప్ వల్ల చాలా సేవ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇదేంటంటే మీ మొబైల్లో ఖచ్చితంగా డార్క్ మోడ్ని అయితే ఎనేబుల్ చేసుకోండి. డార్క్ మోడ్ని ఎనేబుల్ చేసుకొని అండ్ అలాగే మీ మొబైల్లో వాల్పేపర్ కూడా కొంచెం డార్క్ వాల్పేపర్లు అయితే పెట్టుకోండి. దీనివల్ల మనకి యూస్ ఏంటంటే AMOLED డిస్ప్లేలో మెయిన్గా ఒకవేళ మీరు మీ మొబైల్లో AMOLED డిస్ప్లే ఉంటే మీరు ఒకవేళ డార్క్ మోడ్ పెట్టుకున్నారనుకోండి, అలాగే డార్క్ వాల్పేపర్ పెట్టుకున్నారనుకోండి, అక్కడ మనకి డార్క్ పెట్టుకున్నప్పుడు మొత్తం బ్లాక్ అయితే అవుతుంది కదా. ఆ బ్లాక్ అనే ప్లేస్లో మనకి పిక్సెల్స్ అయితే యాక్టివ్ అయితే అవ్వవు. మనకి LCD డిస్ప్లేతో కంపేర్ చేస్తే AMOLED డిస్ప్లేలో మనకి LCD డిస్ప్లేలో మనకి బ్లాక్ ఏదైనా మూవీస్ చూసేటప్పుడు కానీ అండ్ అలాగే ఏదైనా వాల్పేపర్ పెట్టుకున్నప్పుడు కానీ LCD డిస్ప్లేలో అక్కడ మనకి బ్లాక్ అయితే కనపడుతుంది కొంచెం ప్లేస్. అక్కడ మనకి పిక్సెల్స్ అయితే యాక్టివ్ అయితే అయ్యి ఉంటాయి. మనకి LCD డిస్ప్లేలో ఆ లైట్స్ అయితే బ్లాక్ కలర్లో వెలుగుతూ ఉంటాయి. బట్ AMOLED డిస్ప్లేలో ఏంటంటే మనకి ఎక్కడైతే డార్క్ పాయింట్ ఉంటుందో, మనకి బ్లాక్ ప్లేస్ ఉంటుందో స్క్రీన్ మీద, బట్ అక్కడైతే మనకి పిక్సెల్స్ అయితే ఆఫ్ అయిపోతాయి. బట్ లైట్స్ అయితే మనకి కంప్లీట్గా అయితే ఆఫ్ అయిపోతాయి. మనం స్విచ్ ఆఫ్ చేసామనుకోండి, మనకి ఆ లైట్లు ఎట్లా ఆగిపోతాయో మన డిస్ప్లే మొత్తం ఆగిపోతుంది కదా. AMOLED డిస్ప్లేలో బ్లాక్ వాల్పేపర్ యూజ్ చేయడం వల్ల, డార్క్ మోడ్ పెట్టుకోవడం వల్ల మనకైతే ఎక్కడైతే బ్లాక్ ప్లేసెస్ ఉంటాయో, బ్లాక్ కలర్లు అయితే ఎక్కడ ఉంటాయో అక్కడైతే పిక్సెల్స్ అయితే ఆఫ్ అయిపోతాయి, లైట్లు అయితే ఆఫ్ అయిపోతాయి. దీని కారణంగా మన మొబైల్లో బ్యాటరీ అయితే చాలా సేవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆ రోజు చూసుకుంటే చాలా మంది అయితే మొబైల్లో ఎక్కేసేపు హాట్స్పాట్ అయితే ఆన్ చేస్తూ ఉంటారు. ప్రెసెంట్ మనకి ఎయిర్టెల్ అండ్ జియో మనకి 5G ఫ్రీ ట్రయల్ కదా. బట్ చాలా మంది 4G మొబైల్స్ వాడేవాళ్ళు మాకు కొంచెం హాట్స్పాట్ ఆన్ చేయండి, మొబైల్లో ఇంటర్నెట్ అన్లిమిటెడ్ కదా అని చాలా మంది అయితే అడుగుతూ ఉంటారు. బట్ అడిగినప్పుడు హాట్స్పాట్ అయితే చాలా మంది ఎక్కువసేపు ఆన్ చేస్తుంటారు, ఎవరైతే 5G ఫోన్స్ వాడుతున్నారో. బట్ హాట్స్పాట్ అయితే ఎక్కువసేపు అయితే ఆన్ చేస్తారు. బట్ హాట్స్పాట్ ఎక్కువసేపు ఆన్ అవ్వడం వల్ల మీ మొబైల్లో బ్యాటరీ అయితే చాలా ఈజీగా డ్రైన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇలా ఎక్కువసేపు హాట్స్పాట్ ఆన్ చేయడం వల్ల మొబైల్లో బ్యాటరీ అయితే చాలా త్వరగా అయితే మనకి తగ్గిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు ఎక్కువసేపు అయితే మొబైల్లో హాట్స్పాట్ని అయితే ఆన్ చేయకండి. వితిన్ ఒక 5 to 10 minutes తప్ప మీరు గంటలు ఆన్ చేస్తే మాత్రం మొబైల్లో బ్యాటరీ త్వరగా పాడైపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే మనకి ఎంత ఎక్కువ బ్యాటరీ డ్రైన్ అవుతూ ఉంటే అంత త్వరగా పాడైపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ మీరైతే ఎక్కువసేపు హాట్స్పాట్ అయితే ఆన్ చేయకండి. ఇక ఏదో చూసుకుంటే మనకి మొబైల్ ఓవర్ ఛార్జింగ్ అని చెప్పొచ్చు. చాలా మంది ఏం చేస్తారంటే నైట్ ఛార్జింగ్ పెట్టుకొని పడుకుంటారు, తెల్లారి గట్ల చేస్తారు. అది మనకి అర్ధరాత్రి 12 గంటలకి ఛార్జింగ్ ఫుల్ అయిపోయినా పొద్దున 6 దాకా అలాగే అయితే ఉంటుంది. బట్ ఇప్పుడు ప్రెసెంట్ చూసుకుంటే మన మొబైల్లో ఓవర్ ఛార్జింగ్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. బట్ మనం ఒక్కసారి 2 సార్లు పెట్టినా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. కానీ డైలీ ఇదే పని చేస్తుంటే మాత్రం ఛార్జింగ్ మనకి బ్యాటరీ అయితే ఆ ప్రొటెక్షన్ అయితే ఎక్కువసేపు రోజులు అయితే ఉంచుకోలేదు. బట్ మనకి ఆ ప్రొటెక్షన్ పోయిందనుకోండి, ఖచ్చితంగా మనం బ్యాటరీ ఉబ్బి పేలే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు ఛార్జింగ్ నైట్ పెట్టి పొద్దున్న దాకా అయితే ఉంచకండి. బట్ మీరైతే టైం సెట్ చేసుకుంటే ఒక 2-3 hours అయితే ఛార్జింగ్ పెట్టండి, కానీ ఎక్కువసేపు ఛార్జింగ్ కూడా పెట్టకండి. ఇక 8వ చూసుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. చాలా మంది అయితే ఛార్జింగ్ అడాప్టర్ అయితే చాలా డిఫరెంట్ బ్రాండ్స్ అయితే వాడుతూ ఉంటారు. బట్ మీ మొబైల్తో వచ్చిన ఛార్జింగ్ అడాప్టర్ అయితే వాడడానికి అయితే ట్రై చేయండి. అంతేగాని బట్ మీ మొబైల్ ఒక 33 wattsకి సపోర్ట్ చేసింది అనుకోండి, మీరు 66 watts కానీ 100 watts కానీ ఇలాంటి ఛార్జింగ్ అడాప్టర్ పెట్టినప్పుడు మనకైతే అడాప్టర్ నుంచి పవర్ అయితే ఎక్కువ వస్తుంది. అంత పవర్ మన మొబైల్ 33 watts సపోర్ట్ చేసే మొబైల్ 100 watts ఛార్జింగ్ అడాప్టర్ నుంచి వచ్చే పవర్ని మన మొబైల్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా మన మొబైల్లో ఛార్జింగ్ పోర్ట్ ఇష్యూస్ అయితే వస్తాయి. 33 watts సపోర్ట్ చేసే మొబైల్కి 66 watts 100 watts ఛార్జింగ్ అడాప్టర్ పెడితే
ఖచ్చితంగా మనం బ్యాటరీ పోతుంది అండ్ అలాగే మన ఛార్జింగ్ పోర్ట్ కూడా పోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మొబైల్ బ్యాటరీ సేవింగ్ సంబంధించిన కొన్ని టిప్స్ తెలుసుకున్నారని నేనైతే అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళ మొబైల్లో కూడా బ్యాటరీ త్వరగా డ్రైన్ అయిపోతుంటే మాత్రం వాళ్ళు కూడా ఈ టిప్స్ని అయితే ఫాలో అవుతారు. ఖచ్చితంగా వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బిల్ని కూడా మీరు అయితే ఎనేబుల్ చేసుకోండి. మన ఛానల్ నుంచి ఏదైనా కొత్త వీడియో వచ్చినప్పుడు ఇన్స్టాంట్గా అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఖచ్చితంగా మీరు నోటిఫికేషన్ బిల్ని కూడా ఎనేబుల్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.